హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే కర్రీ చాలామందికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ అంత నచ్చదు. కానీ మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వండే విధానంలో వండితే చికెన్ కన్నా చాలా టేస్టీ కర్రీ అండి ఇది. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలామంది దీనిని గుమ్మడికాయ మాంసం అని కూడా అంటారండి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. పంది మాంసం ఎక్కువగా ఇష్టపడిన వారే ఉంటారండి ఈ కర్రీని. కానీ స్పైసీగా టేస్టీగా కూడా వండుకోవచ్చు. అలా మనం ఇంట్లో వండి పెట్టామంటే అందరికీ కూడా నచ్చే విధంగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. 1/2 కేజీ పంది మాంసం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఉప్పు నీళ్ళతో కడుక్కుని శుభ్రం చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా నేను చూపించిన సైజులో కట్ చేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మసాలా దినుసులు చూడండి, 2 అంగుళాల అల్లం తీసుకోండి, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి, ఒక 10 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకోండి, 5-6 మిరియాలు, 2 ఇలాచీ తీసుకోండి. ఇలా నేను చూపించిన మసాలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అల్లాన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం కూడా వేసేసుకున్నాం కదా, దీనిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొంచెంగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఆనియన్స్తో పాటే బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకుని ఆయిల్లోనే కొత్తిమీరతో పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కరెక్ట్గా ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్ మాడకుండా ఉంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పంది మాంసం అలా వేసేసుకోండి. ఇలా ఆనియన్స్తో పాటే కర్రీ కూడా వేసేసుకున్నామంటే దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని పసుపు సాల్ట్ కూడా ముక్కల్లో కలిసే వరకు బాగా కలుపుకుని మూత పెట్టుకుని చికెన్ నుంచి కర్రీ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత చూసినట్లయితే కర్రీ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఈ టైంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ముక్కల్లో వేసేసుకుని బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోండి. ఇలా మసాలా ఈ టైంలో వేసుకున్నామంటే టేస్ట్ అంతా కూడా ముక్కలకు పడుతుందండి. కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. బాగా మగ్గించుకున్న తర్వాత కర్రీ నుండి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అడుగున మాడకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువగా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మనం కుక్ చేసేటప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకుంటే కర్రీ నుండి రిలీజ్ అయిన ఆయిలే కర్రీకి సరిపోతుంది. 4 టేబుల్ స్పూన్లు కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. నేను 1.5 గ్లాసులు వాటర్ పోసానండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలుపుకుని ముక్కలన్నీ వాటర్లోకి సర్దుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్నట్లయితే గ్రేవీ అంతా చిక్కబడటం స్టార్ట్ అవుతుందండి. ఈ టైంలో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని అలా వేసేసుకుని కర్రీలో కలుపుకోండి. మనం ఈ కర్రీని చపాతీకి పుల్కాలకి సర్వ్ చేసుకోవాలి అనుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడు ఒక ముక్కని తీసుకుని గిన్నెలో వేసుకుని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలాగే ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి టెస్ట్ చేయండి.
ఇంకా మూత పెట్టుకుని కొంచెంసేపు బాగా ఉడికించుకోండి. గ్రేవీ అంతా చిక్కబడి ఆయిల్ కర్రీ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో నుంచి తగ్గించుకుని స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే కర్రీ అనేది చక్కగా ఎక్కువసేపు ఉడుకుతుందండి. అలా ఉడికిన తర్వాత గ్రేవీ మనకి కావలసినంత చిక్కబడిన తర్వాత చివరిగా టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండి పంది మాంసం రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు గనక ఎప్పుడైనా ఈ కర్రీ తెచ్చుకున్నట్లయితే నేను చూపించిన ప్రాసెస్లో కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి రంశెట్టి.